ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు. బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్‌గా చూస్తున్నామండి. హ్మ్. ముఖ్యంగా పిల్లల్లో చాలా కామను. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. హ్మ్. గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయండి. హ్మ్. అవి కూడా అలసటగా ఉండటం, హ్మ్. రక్తం తగ్గిపోవటం, రక్తలేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం, హ్మ్. నెక్‌లో చిన్న చిన్న గడ్డలు రావటం, హ్మ్. లింఫ్ నోడ్ ఎన్లార్జ్‌మెంట్ అంటారు. హ్మ్. ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం, హ్మ్. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. ప్రీ సిమ్టమ్స్. సిమ్టమ్స్. హ్మ్. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. రక్తహీనత, రక్తలేమి హ్మ్. కామన్ సిమ్టమ్ అండి. ఎందుకు డాక్టర్ గారు ఇది? అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనే హ్మ్. తెలియదండి. క్యాన్సర్ రావటానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేసేది ఏంటంటే హ్మ్. జెనెటిక్ మ్యుటేషన్. హ్మ్. జెనెటిక్ మ్యుటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి. హ్మ్. ఇప్పుడు మన బాడీలో, మన శరీరంలో 22,000 అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అవును. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ హ్మ్. జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్‌లో ఒక 500-600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. హ్మ్. ఈ జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. హ్మ్. అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్‌కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. హ్మ్. కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆ ఆంకోజీన్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యుటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది ఇప్పుడు. ముందే తెలుసుకోవచ్చు. ముందే అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. హ్మ్. మీరు అడిగిన క్వశ్చన్ క్యాన్సర్ రాకముందు కూడా రాకముందు ఆ! తెలుసుకోవచ్చండి. ఆ కోడింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చండి. దానికి ఏంటంటే అంటారంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యుటేషన్ వస్తుంది కదండీ! హ్మ్. ఈ జన్యుపరమైన మ్యుటేషను మనకి రావటాన్ని గమనించి హ్మ్. ముందుగానే 1, 2 సంవత్సరాల ముందే క్యాన్సర్ రావటాన్ని కూడా చెప్పగలమండి. ఓకే. బ్లడ్ టెస్ట్ ద్వారా గానీ, బకల్ మ్యూకోజల్ యొక్క హ్మ్. స్క్రేపింగ్ ద్వారా గానీ, హ్మ్. మనం ఆ జన్యుపరమైన టెస్ట్ చేసి ఎగ్జాన్స్ అంటారు. మనం చేస్తున్నాం డాక్టర్ గారు అట్లా? ఇక్కడ అందుబాటులో ఉందండి. హ్మ్. మన దగ్గర అందుబాటులో ఉంది. లాంజివిటీ లాంజ్ అని 10థ్ ఫ్లోర్‌లో ఉంది. ఆ! అక్కడ చేస్తున్నారు. ఎగ్జాన్స్ అంటారు. ఈ ఎగ్జాన్స్ ఈ జన్యుపరమైన మ్యుటేషన్స్‌కి దారితీస్తాయి. హ్మ్. సో, ముందుగా ఎగ్జాన్స్‌నే గనక పట్టుకున్నట్టయితే, ఆ మ్యుటేషన్ కూడా పట్టుకోగలుగుతాం. ఓకే. పట్టుకుంటే క్యాన్సర్ రావటాన్ని 77 రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయొచ్చు. హ్మ్. అంటే ఈ ఇండివిడ్యువల్‌కి ఫలానా క్యాన్సర్ వస్తుందనేది మనం ముందుగానే చెప్పొచ్చండి. హ్మ్. ఎవరైనా చేయించుకోవచ్చా టెస్ట్? ఎవరైనా ఏ చేయించుకోవచ్చు. ఏజ్? పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా హ్మ్. చేయించుకోవచ్చండి. బెస్ట్ కదా డాక్టర్ గారు ఇది. ఖచ్చితంగా 1 ఇయర్, 2 ఇయర్స్ ముందే హ్మ్. ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ వస్తుందని గనక తెలుసుకున్నట్టయితే, హ్మ్. దానికి రెగ్యులర్‌గా స్క్రీనింగ్ చేసుకోవటం. హ్మ్. దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి. హ్మ్. ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోగలుగుతాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైమ్ ఇండియా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఒక అవును. 4 మంత్స్ బ్యాక్. హ్మ్. మోర్ దెన్ 1000 పీపుల్ చేయించుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఆ హ్మ్. టెస్ట్. మంచిది కదా డాక్టర్ గారు ఎవరైనా గాని. ఇప్పుడు అదే అనుకుంటూ ఉంటాం బ్లడ్ టెస్ట్‌లు ఏమైనా ఉంటాయా? క్యాన్సర్ వస్తదో లేదో తెలుసుకోవడానికి అని అంటే, యెస్. ఇప్పుడు దానికన్నా మించిన టెస్టే అనుకోవచ్చు ఇంకేం ఇది. లేదండి. హ్మ్. క్యాన్సర్ వచ్చిందాకా తెలియకపోతే అది వచ్చేసరికి అవును. తెలుసుకునేసరికి లేట్ స్టేజ్ అయిపోతుంది. అవును. సో, అందువల్ల ముందుగా తెలుసుకోవడానికి అవకాశం హ్మ్. ఏర్పడిందండి. అయితే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చాక స్టేజెస్ అని జెప్తారు గదా! అది ఎట్లా జెప్తారండి? అంటే స్టేజ్ అంటే అది ఎంత దూరం పాకింది. హ్మ్. అర్లీ స్టేజ్‌లో ఉందా? లేట్ స్టేజ్‌లో ఉందా? హ్మ్. జనరల్‌గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటుంటాం. హ్మ్. స్టేజ్ 4 అంటే లేట్ స్టేజ్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అని అర్థం. హ్మ్. స్టేజ్ 1 అంటే అర్లీగా పట్టుకున్నప్పుడు. సో, ఇది స్టేజింగ్‌కి మనకి పెట్ సీటీ స్కాన్ లేదా పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడతాయండి. హ్మ్. కామన్‌గా వినే ఉంటారు పెట్ సీటీ స్కాన్. అవును. సీటీ స్కాన్‌లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. పెట్ సీటీ స్కాన్‌లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది కూడా అబ్బో! తెలిసిపోతుంది. హ్మ్. సో, పెట్ సీటీ స్కాన్ చేసుకొని హోల్ బాడీ పెట్ సీటీ స్కాన్ చేసుకొని హ్మ్. శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరు. హ్మ్. పేషెంట్‌కి పెట్ సీటీ స్కాన్ చేస్తే బ్రెస్ట్‌లోనే ఉందా? చంకలోకి ఏమైనా పాకిందా? హ్మ్. శరీరంలో లంగ్స్‌కి కానీ, లివర్‌కి కానీ, బోన్స్‌కి కానీ, ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా అని ముందుగా తెలుసుకోవచ్చు. హ్మ్. కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్‌లో ముఖ్యంగా బ్రెయిన్‌లో గానివ్వండి, హెడ్ అండ్ నెక్‌లో కానివ్వండి, హ్మ్. సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ చేతుల్లో గానీ, కాళ్ళలో గానీ, రెట్రోపెరిటోనియం హ్మ్. అంటే కిడ్నీస్‌లోను, ప్యాంక్రియాసు, అలాగే పెల్విస్సు వీటిల్లో సీటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ చాలా యూజ్‌ఫుల్‌గా హ్మ్. ఉంటుంది. సో, వాళ్ళకి పెట్ ఎంఆర్ఐ చేయాల్సుంటుంది. హ్మ్. ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, ఎనీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, పెట్ సీటీ కాదు, హ్మ్. పెట్ ఎంఆర్ఐ. హ్మ్. ఎంఆర్ఐ విత్ పెట్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ టైమ్ భారతదేశంలో ఇక్కడే అందుబాటులోకి అవును. వచ్చింది హ్మ్. హైదరాబాద్‌లోనే. ఈ పెట్ ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా చాలా యాక్యురేట్‌గా స్టేజింగ్ హ్మ్. చేయగలుగుతామండి. యెస్. అంటే నందిగాం నుంచి ఒక పేషెంట్ ఇక్కడికొచ్చారు. ఎక్కడో చిన్న ఆవగింజంత ఉందంట. అది ఇక్కడే తెలుసుకున్నారని నాకు చెప్పారనమాట. అందుకే నేను
అంటే అంత తెలుసుకునేంత ఫెసిలిటీస్ మెషిన్. వచ్చాయండి. పెట్ ఎంఆర్ఐ ద్వారా అతి చిన్న ట్యూమర్ని కూడా ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు స్టేజ్ 3కి వెళ్తే మనం క్యాన్సర్‌ని తగ్గించలేమా? ఎస్, అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండి. కొన్ని రకాల స్టేజ్ 3 క్యాన్సర్స్, ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 ఉందనుకోండి, దే ఆర్ హైలీ కీమోసెన్సిటివ్, చక్కగా క్యూర్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. సో వచ్చిన లొకేషను, టైప్ ఆఫ్ ట్యూమరు, ఇప్పుడు స్టేజ్ ఒకటే కాదండి. క్యాన్సర్ ట్యూమర్ యొక్క బిహేవియర్, అంటే అది వేగంగా పాకే గుణం ఉన్నటువంటిదా, స్లోగా పాకేటువంటిదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అర్లీ స్టేజ్లో కనుక్కున్న అది వేగంగా పాకే ట్యూమర్ అనుకోండి, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సరు, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ HER2 రిసెప్టార్ నెగిటివ్, లేదా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ నెగిటివ్ ఉండటం, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉండటం, ఇవన్నీ కూడా ట్యూమర్ యొక్క బిహేవియర్ గురించి మనకు చెప్తాయండి. ట్యూమరు అగ్రెసివ్గా పాకే గుణం ఉందనుకోండి, స్టేజ్ 1 అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ట్యూమర్ స్లోగా పెరిగేది అనుకోండి, స్టేజ్ 4 అయినా కూడా చాలా కాలం బతికేస్తుంటారు. సో క్యాన్సర్లో స్టేజ్ ఒకటే కాదండి, ట్యూమర్ యొక్క బిహేవియర్, గుణం, అది సరిగా బిహేవ్ చేయకూడదంటే మా ఇమ్యూనిటీ బాగుండాలా? అగ్రెసివ్గా ఉంటుంది. ట్యూమర్ యొక్క టైప్ ఎలాంటిది, ఇప్పుడు మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లలు స్కూల్లో, మీ పిల్లలు చదువుకున్న స్కూల్లో ఒక పిల్లాడు ఎక్కువగా గొడవ చేస్తుంటాడు, మిగతా పిల్లలు కొడుతుంటాడు. ఇంకో పిల్లాడు బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటాడు. ఇంకో పిల్లాడు ఫుట్బాల్ బాగా ఆడతాడు. ఇంకో పిల్లాడు చెస్ బాగా ఆడతాడు. రకరకాల మనుషులు ఉంటారు, ఒకే క్లాసు, ఒకటే ఏజ్, ఒకటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఒకటే టీచర్స్ టీచ్ చేస్తున్నారు. కానీ ఒకడేమో గొడవ చేస్తున్నాడు, ఒకడేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు, ఒకడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నాడు, ఇంకోడేమో చెస్ బాగా ఆడుతున్నాడు, ఇంకోడేమో ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. ఇట్లా ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది. ఆ ట్యూమర్ యొక్క బిహేవియర్ అగ్రెసివ్గా ఉండే ట్యూమర్ అనుకోండి, ఎర్లీ స్టేజ్లో వచ్చినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది ఇంపార్టెంట్. సో ట్యూమర్ యొక్క స్టేజ్ ఇంపార్టెంట్, ట్యూమర్ యొక్క గ్రేడ్ అంటే గుణం, స్లోగా పెరిగేదా, ఫాస్ట్గా పెరిగేదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మా ఇమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. నేను అది గట్టిగా నమ్ముతున్నానండి. చాలామంది 34 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే, మన ఓన్ ఇమ్యూనిటీ, పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పేషెంట్ కనుక మంచి ఆరోగ్యంతో, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, మెంటల్లీ స్టేబుల్గా కనుక ఉన్నట్టయితే వారి ఇమ్యూనిటీ బాగుంటుంది. హ్యాపీగా ఉన్నట్టయితే, నిద్రపోతూ చక్కగా టైంకి మంచి ఆహారం తీసుకుంటూ, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ని ఎదిరించగలుగుతారు. మన ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం. చక్కగా నిద్రపోతూ హ్యాపీగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు. అసలు ఆ లక్షణాలు ఎవరికి లేవు ఇప్పుడు. మానసిక ప్రశాంతత లేదు, నిద్ర లేదు, స్ట్రెస్ లేకుండా లేము, అన్ని టార్గెట్స్, వర్క్ మీద ఫోకస్ అంతా ఇదే ఉంది డాక్టర్ గారు. ఎన్ని టీవీ ఇంటర్వ్యూలు చేశారు, ఎన్ని చేశారు, మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది. అవును. సో ఎవరికి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు సీజన్కి చాలా మందికి ప్రతి సీజన్ మారిన కొద్దిగా వ్యాధులు వస్తూనే ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీ లేనట్లే కదా డాక్టర్ గారు. వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. సో ఇదేనండి మన ఎయిమ్, అదేనండి మన వ్యూవర్స్కి మనం చెప్పాల్సింది ఇదే. అన్ని విధాలుగా మెంటల్లీ స్టేబుల్గా ఉన్నట్టయితే, హ్యాపీగా ఉంటూ, సరి అయిన నిద్రపోతూ, మంచి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన జబ్బులను కూడా క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఇన్నేళ్ళ సర్వీస్లో డాక్టర్ గారు చూస్తూ ఉంటారు కదా, క్యాన్సర్ ఉంది అని చెప్పగానే తగ్గిపోద్దులే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు? మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. మనం వాటిని బిల్డ్ చేయాలంటే మనమే చెప్పాలి వాళ్ళకి. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను చాలాసార్లు అసలు పేషెంట్కి చెప్పాను క్యాన్సర్ ఉందని. వారిని బయట కూర్చోమని చెప్పి అటెండర్స్కే చెప్తాను. అటెండర్స్ చెప్తాను, తర్వాత పేషెంట్ పిలిచి చెప్తాను. అటెండర్స్కి ఏమో ఉన్నట్టు చెప్తాం, 4th స్టేజా, అగ్రెసివ్ ట్యూమరే చెప్తాం. కానీ పేషెంట్కి మాత్రం చాలా చిన్న ట్యూమర్, క్యూర్ అయిపోతుంది, నీకేం భయం లేదని ధైర్యం చెప్తాం. తద్వారా వాళ్ళు చక్కగా మంచి ఇమ్యూనిటీతో హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా మీ పిల్లలు అమెరికా నుంచి మంచి మందులు తెప్పించారని చెప్పి తులసి నోట్లో పోయింది, చాలా కాలం బతుకుతారు. అర్లీగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా చాలా లేట్ స్టేజ్, నువ్వు బ్రతుకో నాకు తెలియదు, నువ్వు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే నిజంగానే తొందరగానే రికరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో డాక్టర్గా మన బాధ్యత వారిలో ఒక మంచి మెంటల్గా వారు పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. వారికి అనేక రకాలుగా మనం ధైర్యం చెప్తూ ఉండాలి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక
ఆ ట్రీట్మెంట్ సమయంలో డైట్ అనేది సెపరేట్‌గా ఉంటుందా డాక్టర్ గారు? సెపరేట్ ఏం లేదండి. బ్యాలెన్స్డ్ డైట్. హ్మ్. అంటే చాలా సార్లు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్‌కి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల, క్యాన్సర్ వల్ల గూడా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తక్కువుంటుంది. హ్మ్. సో, బయట ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, అవును. లూజ్ మోషన్స్ అవి వామిటింగ్స్ అయ్యే అవకాశాలు హ్మ్. ఎక్కువుంటాయి. సో, ప్రిఫరబుల్లీ చక్కగా హోమ్ కుక్డ్ ఫుడ్సే తీసుకోవాల్సుంటుంది. హ్మ్. కొన్ని రకాల క్యాన్సర్స్‌లో కారం తక్కువగా తీసుకోవడం బెటర్. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌లో లూజ్ మోషన్స్ ఏమైనా అయితే మంటగా ఉంటుంది. హ్మ్. ఓరల్ క్యాన్సర్స్‌లో మంటగా ఉంటుంది. అంటే కారం ఏమి మనకి ఎసెన్షియల్ ఐటెమ్ కాదు గదా! అవును. కాదు గదా! సో, కంటామినేటెడ్ ఆయిల్స్‌కి దూరంగా ఉండటం. హ్మ్. మరీ షుగరీ ఐటెమ్స్ కూడా దూరంగా ఉండటం బెటర్ అండి. హ్మ్. అన్నీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుందండి. హ్మ్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు సమపాళల్లో హ్మ్. తీసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటారు. మంచి ఆహారం ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. అవును. రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి. హ్మ్. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ హ్మ్. అంటే క్యాబేజు, అవును. కాలీఫ్లవరు, బ్రసెల్స్ స్ప్రౌట్సు, హ్మ్. అలాగే బెర్రీసు, ఫ్రూట్స్ అండి. మనకు తాజా ఫ్రూట్స్ రోజు మన ఇంట్లో దొరికే మన ఫ్రూట్స్. హ్మ్. నేరేడుకాయలైనా కానివ్వండి, అవును. రేగికాయలు గానివ్వండి, బత్తాకాయలు గానివ్వండి, ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా ఎక్కడి నుంచో ఎసెన్షియల్ అండి. తెప్పించుకోవాల్సిన అవసరం పని లేదు. లేదు. ఆ! డ్రాగన్ ఫ్రూట్, అవకాడో తినాల్సిన ఆ! అవసరం లేదు. మన జామ పండు అవకాడో కన్నా ఎక్కువ పవర్‌ఫుల్. హ్మ్. మనం వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాం. అలానే ఏమి లేదు. హ్మ్. బట్ జనరల్‌గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. నట్స్ అండి. హ్మ్. దే కంటైన్ హెల్తీ ఫ్యాట్స్ హ్మ్. అండ్ గుడ్ ప్రోటీన్స్. అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ హ్మ్. వెల్ బీయింగ్. యెస్. అయితే రికవరీలో కూడా నట్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. హ్మ్. కారణం ఏంటంటే చాలా సార్లు ఈ ట్రీట్మెంట్స్‌లో తినాలనిపించదు. అవును. ఆహారం తక్కువగా తీసుకుంటుంటారు. హ్మ్. సో, కొంచెం ఫుడ్ తీసుకున్న ఎక్కువ క్యాలరీలొచ్చేవి నట్సే. హ్మ్. సో, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్‌నట్సు, గుమ్మడి గింజలు హ్మ్. సూపర్ పవర్ హౌసెస్ అండి. హ్మ్. గుమ్మడి అలాగే గింజలు. సన్‌ఫ్లవర్ హ్మ్. సీడ్సు యెస్. ఇవన్నీ గూడా అన్ని రకాల గింజలు. పపాయాలో మీరు పారేసే గింజలు గూడా సేఫ్ అండి. హ్మ్. అవి గూడా చాలా యూజ్‌ఫుల్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ కూడా హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. అయితే నేనొకటి అడగాలనుకున్నాను. ట్యూమర్ మార్కర్ టెస్ట్ అని అదేంటి డాక్టర్ గారు? ట్యూమర్ మార్కర్స్ అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ బ్లడ్‌లోనే మార్కర్స్ ప్రొడ్యూస్ చేస్తాయండి. హ్మ్. ఉదాహరణకి గ్యాస్ట్రిక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, పాంక్రియాటిక్ క్యాన్సరు, సీఈఏ కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ అనే మార్కర్‌ని బ్లడ్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. నాట్ దట్ అన్ని క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేయవు. చాలా రకాల క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. ప్రొడ్యూస్ చేసినట్టయితే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఆ లెవెల్ ఎలివేటెడ్‌గా ఉన్నప్పుడు మనం హ్మ్. ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోవాలి. హ్మ్. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలకో, 6 సంవత్సరాలకో పెరుగుతోందనుకోండి మళ్ళీ జబ్బు తిరగబెట్టినట్టే. హ్మ్. అలా లివర్‌కి ఆల్ఫా ఫీటోప్రోటీన్ అని, హ్మ్. బైల్ డక్ట్ క్యాన్సర్స్‌కి CA 19-9 క్యాన్సర్ హ్మ్. యాంటిజెన్ 19-9, ఓవేరియన్ క్యాన్సర్స్‌కి క్యాన్సర్ యాంటిజెన్ 125, హ్మ్. కొన్ని రకాల పిల్లల్లో వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్‌లో ఆల్ఫా ఫీటోప్రోటీన్, బీటా హెచ్‌సిజి, హ్మ్. పురుషుల్లో వచ్చే టెస్టిక్యులర్ క్యాన్సర్‌లో కూడా బీటా హెచ్‌సిజి, ఆల్ఫా ఫీటోప్రోటీన్, హ్మ్. లింఫోమాస్‌లో ఎల్‌డిహెచ్, అలా రకరకాల మార్కర్స్ చాలా రకాల క్యాన్సర్స్‌కి ఇప్పుడు మనం హ్మ్. అనలైజ్ చేస్తున్నాం. ఓకే. క్యాన్సర్ వచ్చినప్పుడు అది చూసుకొని ఒకవేళ తగ్గినట్టయితే జబ్బు తగ్గినట్టు, మళ్ళీ హ్మ్. పెరిగినట్టయితే తిరిగొచ్చినట్టు లేదా పూర్తిగా మాయమవునట్టు అనుకోవచ్చనమాట. హ్మ్. ఈ ట్యూమర్ మార్కర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. హ్మ్. ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది. తర్వాత ఇమ్యునోథెరపీ అలాంటివి గూడా ఇచ్చారు. తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ 5, 6 సంవత్సరాలకి ఎందుకు కొంతమందిలో తిరగబెడుతుంది క్యాన్సర్? వేరే అవయవానికి ఎందుకొస్తుంది? నోబడీ నోస్ మేడం. హ్మ్. క్యాన్సర్ అంటేనే అది శరీరంలో ఇతర భాగాలకు కూడా పాకుతుంది. ఎక్కడైనా తిరగబెట్టవచ్చది. హ్మ్. లంగ్ క్యాన్సరు లంగ్‌లో తగ్గిపోవచ్చు. హ్మ్. బ్రెయిన్‌లో పెరగొచ్చు. హ్మ్. సో, ఎక్కడైనా రావచ్చు. సో, మనకి కరెక్ట్‌గా సైంటిస్ట్ కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు. హ్మ్. ఎందుకని కొంతమందిలో తిరిగొస్తుంది? 4 ఏళ్ళకి తిరిగొచ్చింది. కొంతమందికి 20 ఏళ్ళకి కూడా తిరిగొచ్చింది. హ్మ్. 20 ఏళ్లుగా ఆ క్యాన్సర్ సెల్ బాడీలో ఎట్లా ఉంది? హ్మ్. ఎందుకు రీయాక్టివేట్ అయింది? హ్మ్. అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. హ్మ్. కానీ ఒకటి మనం ఆహ్, ఇన్ఫర్ చేసుకోవాల్సింది ఏంటంటేనండి, హ్మ్. మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇట్ టేక్స్ అప్పర్ హ్యాండ్. హ్మ్. అంటే క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు వారి బాడీలో ఉంటాయి. హ్మ్. బట్ మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని చెక్‌లో పెట్టాయి. హ్మ్. అంటే పెరగకుండా చూస్తున్నాయి. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వేరే ఇతరత్రా కారణాల వల్ల అవి అప్పర్ హ్యాండ్ అయ్యి అవి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. యెస్. ఇలా కూడా భావించవచ్చండి. హ్మ్. అందుకే మన ఇమ్యూనిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్. అవును. వెరీ ఇంపార్టెంట్ రోల్. క్యాన్సర్ క్యూర్ చేసుకోవడానికి, క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి కూడా మన ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. యెస్. అందుకే ఈ మధ్య చాలా స్టడీస్ వచ్చాయి. హ్మ్. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి డైట్ తీసుకుంటూ, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నట్టయితే హ్మ్. తిరిగొచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. యెస్. ఎప్పటికి క్యాన్సర్ రాగూడదు. అంటే ఏమైనా జాగ్రత్తలుంటాయా?
అంటే హెల్దీ ఫుడ్ అంటే కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు మన చేతిలో మనం ఏం లేవండి. చేయలేం. హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్ లాంటివి బాగా తక్కువగా తీసుకుంటూ, సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తూ, రెగ్యులర్‌గా యోగా, మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి బాగా ఎక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబెసిటీని తగ్గించుకొని, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దూరాల వాటికి దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే అండి. థాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.